మొన్నటి వరకు జమిలీ ఎన్నికలనేవి ఇక ఒక ముగిసిన అధ్యాయమేమో అనుకున్నారు. ఇప్పట్లో ఇవి సాధ్యం కాదు. అది కూడా 2032 తర్వాత గాని అవ్వదు. ఈ లోపుల జనగణన జరగాలి. అలాగే కులగణన జరగాలి. ఇవన్నీ జరిగిన తర్వాత ముందేమో ఒక 12 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు నిర్వహిస్తారేమో అని ఒకటి. లేదు లేదు ఇప్పట్లో అయ్యేది లేదు. ఈ 2029లో యథావిధిగానే ఎన్నికలు జరిగిపోతాయని. కానీ ఇప్పుడు సీన్ మారబోతోందా? 2028లో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఆ దిశగానే వైసీపీ గాని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారైతే ముందు నుంచే చెప్తున్నారు. ఎన్నికలకు ముందు వచ్చే అవకాశం ఉంది అనేది గతంలో కూడా ప్రెస్ మీట్‌లో చెప్పారు. ఇప్పుడు అందుకే సిద్ధం అవుతున్నారా? అదే గనక జరిగితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో, ఎందుకంటే తెలంగాణకు పెద్దగా ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఎలాగా ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే 6 నెలల ముందే ఎన్నికలు జరుగుతాయి కాబట్టి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షానికి గాని, కూటమిగా ఉన్న అధికార పక్షంలో ఉన్న పార్టీలకు గాని ప్రయోజనమా? నష్టమా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, దాదాపు జమిలీ ఎన్నికల విషయంలో ఒక క్లారిటీ ఏమన్నా వస్తోందా? యథావిధిగా 29లో ఎన్నికలా, లేదంటే 28లో జరిగే అవకాశం ఉంది అనేది కూడా ఇప్పుడు 2 రోజులుగా జరుగుతున్న ప్రచారం. ఏది వాస్తవం? ఏం జరిగే అవకాశం ఉంది? నేను మొన్న ప్రస్తావించాను, వీడియో చేశాను, నిన్న ఒకటి ఫాలోఅప్ చేశాను. ఇవాళ ఆంధ్రజ్యోతి రాసుకొచ్చినటువంటి వార్త ఏదైతే జమిలీ ఎన్నికలకు సంబంధించి గతంలో పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు రచ్చరచ్చ జరిగింది. అప్పుడు అది జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు అన్ని పార్టీలు కూడా. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే లోక్సభ రాజ్యసభ సభ్యులతో కూడినటువంటి కమిటీ. అందులో అన్ని పార్టీలు ఉంటాయి అన్నమాట. అది ఆ కమిటీ ఫస్ట్ అంటే మిగతా వాళ్ళ ఒపీనియన్స్ ఒక ఎత్తు అవి తీసుకున్నారు ఆల్రెడీ వివిధ పార్టీలవి. అవే కాకుండా లా కమిషన్ ఒపీనియన్ అడిగింది. లా కమిషన్ అనేటటువంటిది కొత్తగా చేయబోయే చట్టాలు, ఆ చట్టాలు రాజ్యాంగం ప్రకారం ఇది రైటా రాంగా అన్నటువంటి చెప్తుంది అనమాట. లా కమిషన్ సిఫారసు చేసిందంటే కోర్టులు కూడా దాంట్లో మ్యాక్సిమం 70% దాన్ని సమర్థిస్తాయి, 30% విభేదిస్తాయి కోర్టులు కూడా. లా కమిషన్ సిఫార్సు ఏంటయ్యా అంటే జమిలీ ఎన్నికలు జరుపుకోవచ్చు, అసెంబ్లీలకి దాన్ని ఆపే హక్కు లేదని చెప్పారట. అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి అంశం ఏంటంటే 2/3 మెజార్టీతో లోక్సభ రాజ్యసభలో ఆమోదం పొందాలి. ఈ ట్రిప్ సాధ్యం కాదన్నదే మనం కూడా భావించింది. ఎందుకంటే లోక్సభలో వీళ్ళకి సంపూర్ణ మెజార్టీ ఉంది కానీ కూటమిగా ఉంది, ప్లస్ 2/3 లేదు. రెండవది రాజ్యసభలో వీళ్ళకి 50% ఉంది ఎన్డీఏ, కానీ 2/3 లేదు. అక్కడ బిల్లు తీసుకురావడం అంటే ఇక పోల్ మేనేజ్మెంట్ చేయాలి. అంటే అదే ఫ్లోర్ మేనేజ్మెంట్ అంటారు, పోల్ కాదు ఇక్కడ. ఫ్లోర్ మేనేజ్మెంట్ అంటే ఉన్న వాళ్ళని బయటికి పంపించి కొంతమందిని ఆ 2/3 వీళ్ళకి వచ్చేటట్టు చూసుకోవడం. అలా చేయాల్సి వస్తుందా? రెండవది హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ యాక్సెప్టెన్స్, అది ఆల్రెడీ జరుగుతుంది. హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ అనేది సాధ్యమే, వీళ్ళకి ఉన్నది 2/3 స్టేట్స్ ఇప్పుడు వీళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టి సాధ్యమే అనుకున్నా. ఇది సాధ్యం, అది అసాధ్యం. కాబట్టి ఇదంతా చేశాక మళ్ళీ న్యాయస్థానాలు అడ్డొస్తాయి. అక్కడ మళ్ళీ రాజ్యాంగ ధర్మాసనం 5 సభ్యుల 7 సభ్యుల ఏమంటారు దీని మీద అన్నటువంటిది అనుకున్నాం. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ చెప్పినటువంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి లా కమిషన్ చెప్పిందట జమిలీ ఎలక్షన్స్కి అసెంబ్లీల పర్మిషన్ అక్కర్లేదు. ఎందుకు అసెంబ్లీల పర్మిషన్ కావాలి? ఈ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ ఇది కాకుండా నేను అనుమానించినటువంటిది, సో న్యాయస్థానాలకు వెళ్ళడానికి అవకాశం ఉన్నది ఏంటంటే మనం ఎన్నికల్ని ప్రకటించేటప్పుడు 5 సంవత్సరాలకి అని ప్రకటిస్తారు ఈసీ. ఎన్నికల సంఘం 5 సంవత్సరాలకు ప్రకటించి ఎన్నికలు పెడతారు. అదే మీరు మధ్యంతర ఎన్నికలు అంటే ఒకడు బై ఎలక్షన్ జరిగింది అనుకో, ఆ టర్మ్ వరకే ఉంటుంది, 5 ఏళ్ళు కాదు. అట్లా అంతవరకు నేనే నోటిఫికేషన్ లో ఉంటది. అప్పుడు ఆ లెక్కన ఇప్పుడు తమిళనాడు రేపు ఎన్నికలు జరిగిపోతాయి. రేపు జమిలీ ఎలక్షన్ అంటే 2 ఏళ్లకే, అది ఇప్పుడే పెట్టాలి. ముందు ఎలక్షన్ పెట్టేటప్పుడే అట్లా పెట్టాలి. లేదా తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ది నవంబర్లో డిసెంబర్లోనో ఏది 2028లో జరుగుతుంది. వాటిని ముందే క్యాన్సిల్ చేస్తే అది 28లోనే అంటే ముందు వస్తే ఎన్నికలు అంటే వాళ్ళని పాలన రద్దు చేయాలి, వాళ్ళ చేత రాజీనామాలు చేయించాలి లేదా రద్దు చేయాలి. అట్లా చేయడానికి వాళ్ళు కోర్టుకు వెళ్తారు. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉండొచ్చును కానీ మిగతా రాష్ట్రాల్లో ఒప్పుకోరు కదా. ఇప్పుడు బెంగాలు, తమిళనాడు, లేకపోతే జార్ఖండ్ ఇట్లాంటి వాళ్ళు ఒప్పుకోరు కదా. యాక్చువల్గా ఇవాళ చూస్తే 7-8 రాష్ట్రాలకు మించి లేవు బీజేపీ ఏతర పాలిత రాష్ట్రాలు. కాంగ్రెస్ రాష్ట్రాలు 3, తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. 2028కి వచ్చేడుగా రెండిట్లో కూడా బీజేపీ వచ్చే పరిస్థితి కనబడుతుంది. తెలంగాణను అది కూడా సరే, తెలంగాణ వస్తలేదు తెలియదు కానీ కర్ణాటక వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది, హిమాచల్ ప్రదేశ్ వచ్చే పరిస్థితి కనబడుతుంది. అప్పుడు ఒకటే ఉంటుంది. ఈ లోపం కూడా గెలుచుకునే పరిస్థితి ఉందా లేదా అన్నది కూడా డౌటే కాంగ్రెస్కి. అలాంటి సిచ్యువేషన్లో
ఈ మిగతా ప్రాంతీయ పార్టీలను ఒప్పించగలిగితే పని అయిపోతుంది అనుకుంటే ముందస్తు వదులుకుంటారా వీళ్ళు అనేది సందేహం. బేసిక్ వాళ్ళు కోర్టుకి వెళ్తే ఏమవుతుంది అనేది సందేహం. పుల్లా కమిషన్ అంటాం అట్లాంటి వాళ్ళకి అక్కర్లేదు అంటున్నారు. ఇది ఇక్కడతో అయిపోదు, న్యాయ ప్రక్రియ దాకా వెళ్తుంది ఎవడన్నా అట్లాగా ఓకే చేస్తే. ముందు అసలు ఇప్పుడు జేపీసీకి వచ్చింది జాయింట్ పార్లమెంట్, అది సభలో పెడతారు. ఆ తర్వాత బిల్లు మీద చర్చ జరగాలి. మళ్ళీ వీళ్ళందరూ కేకలు అరుపులు, రాజ్యాంగాన్ని అపాస్యం చేస్తున్నారంటాం, ఈ గోలంతా నడుస్తుంది. అయినా కూడా పెట్టి 2/3 మెజార్టీతో ఆమోదించాలా, హాఫ్ మెజార్టీ చాలా, ఇదో సందేహం. హాఫ్ మెజార్టీతో చాలంటే ఓకే, 2/3 అంటే పోల్ మేనేజ్మెంట్ ఇదంతా జరగాలి. అయినా ఆ తర్వాత రాష్ట్రాలు అదే అంటే మళ్ళీ దాన్ని ఏమంటారంటే డేట్, కట్ ఆఫ్ డేట్ ఎప్పటికి, అది 28, 29. 28లో జమిలీ ఎన్నికలు జరగాలంటే కట్ ఆఫ్ డేట్ ఇప్పుడు పెట్టాలి. పెడితే దాని మీద వీళ్ళు న్యాయ పోరాటానికి వెళ్ళటం ఉంటుంది. అదే ఈ బిల్లు చేసేసి ఇప్పుడు లైక్ మహిళా రిజర్వేషన్ బిల్లు ఏమని పెట్టారు, బిల్లు ఆమోదించేసేసి కట్ ఆఫ్ డేట్ ఏంటంటే నియోజకవర్గాల పునర్విభజన తర్వాతన ఇది అమల్లోకి వస్తాయి, కొత్త పార్లమెంటరీ సెగ్మెంట్స్తో అమల్లోకి వస్తున్నాయి. అలాగే ఏదన్నా పాయింట్ పెట్టారనుకోండి ప్రాబ్లం లేదు. అలా పాయింట్ పెడితే ఏది 28లో ఇదే 29 కాకుండా 34 అట్లాగే ఏదైనా టైం పెట్టి అప్పటికి ఈ లోపు జరిగే వాళ్ళందరికీ కూడా ఎన్నికలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ తర్వాత ఢిల్లీ జరుగుతుంది. ఇప్పుడు మొన్న జరిగింది ఢిల్లీ, ఏది పార్లమెంట్ ఎలక్షన్స్ అయ్యాక జరిగింది ఢిల్లీ. అప్పుడు ఢిల్లీకి 6 నెలల తర్వాత జరిగింది కదా, మహారాష్ట్ర 6 నెలల తర్వాత జరిగింది కదా. అప్పుడు ఏమనాలా, నెక్స్ట్ ఎలక్షన్స్ మీకు 4.5 ఏళ్ళే అని ఎన్నికలు జరపాలి. లేదు ఏడాది ఉంటే ఏడాదికి ఎన్నికలు జరపాలి, ఏడాది ఉంటే ప్రీపోన్ చేయడమో పోస్ట్ పోన్ చేయడం వాటిని ఇట్లాంటివి చేయొచ్చు. ఓ రకంగా ఏదో పెద్ద యజ్ఞం. కాకపోతే వీళ్ళు సింపుల్గా ఏదైనా చేయగలరు. లైక్ ఆర్టికల్ 370 రద్దు చేయడం ఎవడి వల్ల అవుతుంది అనుకున్నారు, లేకపోతే కనుక ఏదైతే ఎన్ఆర్సీ ఎవడి వల్ల అవుతుంది అనుకున్నారు, చేసేసారు కదా. కాబట్టి ఇది కూడా వీళ్ళ దగ్గర టెక్నికల్ పాయింట్స్ ఏవో ఉంటాయి, అది ఏమన్నా చేసేస్తారా, అది చేసేసి ముందుకెళ్తారా. ఎందుకంటే ఈ ప్రచారం ఎందుకు జరుగుతుందంటే బీజేపీ వ్యతిరేక పార్టీలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే జనగణన జరిగితే ఇప్పుడున్న అప్రాక్సిమేట్ అంచనా ప్రకారం 25 నుంచి 28% జనాభా ఎస్సీ ఎస్టీలు. దేశంలో హిందువుల్లో ఎస్సీ ఎస్టీల సంఖ్య భారీగా పెరిగింది, ఎందుకంటే వాళ్ళు వివాహం చేసుకున్నాక 2-3 కంటున్నారు. మిగతా ఓసీలు పిల్లల్ని కంటలేదు, ఒకళ్ళతో సరిపెట్టుకుంటున్నారు. వీళ్ళ సంఖ్య తగ్గిపోయింది, ఈ పెరుగుదలలో తరుగుదల కనిపిస్తుంది. మనం ఎప్పుడో 2011లో జనగణన చేసాం. ఈ 14-15 ఏళ్లలో భారీగా ఓసీల జనాభా తగ్గింది, ఎస్సీ ఎస్టీల జనాభా పెరిగింది, మైనార్టీల జనాభా కూడా పెరిగింది. వాళ్ళు ఒక 15-18 దాకా, వాళ్ళు ఒక 28 దాకా ఉన్నారు. ఈ మొత్తం కలిపితే దాదాపు 40% సీట్లు వాళ్ళ అవుతాయి. అప్పుడు ఆ లెక్కనైతే గనక బీజేపీకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళు ముందస్తు ఎన్నిక అంటే ఈ జనగణన అయిపోగానే నియోజకవర్గాల పునర్విభజన జరపకుండా ఈ పని చేసేస్తారు అని అంటున్నారు. అప్పుడు అసలు వాళ్ళు జనగణనే ఆపచ్చు కావాలనుకుంటే, లేట్ పెట్టుకోవచ్చు. అలా చెయ్యాలనుకుంటే ముందు ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ చేస్తామని, ఆఫ్టర్ 18 నెలలకే వెళ్ళిపోతారా వీళ్ళు, ఇది ఒక సందేహం. రెండవది, ఎస్సీ ఎస్టీలు బీజేపీకి వ్యతిరేకం అన్న కోణంలో వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ భారతదేశంలో ఎమ్మెల్యేలు ఎంపీల సంఖ్యలో, ప్రజాప్రతినిధుల సంఖ్యలో ఎస్సీ ఎస్టీలు అత్యధికంగా ఉన్న పార్టీ బీజేపీ. ఉత్తర భారతదేశంలో ఎస్సీ ఎస్టీ సీట్లు అత్యధికంగా గెలుచుకుంది, 2/3 కాదు 85% గెలుచుకుంటుంది బీజేపీ. ఆ సీట్లు పెరిగితే బీజేపీకి ఫెచ్చింగ్ కదా. ఒరిస్సా ఏంటి, ఎస్టీలు ఎక్కువగా ఉండే ప్రాంతం, గెలిచింది బీజేపీనే కదా. ఈశాన్య రాష్ట్రాలు ఏంటి, ఎస్టీలు ఉండే ప్రాంతం, గెలిచింది బీజేపీనే కదా అక్కడ ఎక్కువ రాష్ట్రాల్లో. అట్లాగే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఇట్లాంటి చోట్ల గెలిచింది వాళ్లే కదా. ఇప్పుడు బీజేపీ ఎస్టీ ముఖ్యమంత్రులు కూడా చేసింది. ఇదివరకు రమణ్ సింగ్ లాంటి వాడిని తీసేసి ఛత్తీస్గఢ్లో ముఖ్యమంత్రిని చేసింది కదా. అలాగే ఏకంగా తెగలకు సంబంధించినటువంటి ద్రౌపది ముర్మును ప్రెసిడెంట్ గానే చేసింది కదా. వాళ్ళు ఎందుకు భయపడతారు? కాబట్టి వాళ్ళు ఆ ఆస్పెక్ట్లో అయితే అందుకోసం అట్లా చేసేసి వెళ్తారని నా అనుమానం. ఎందుకంటే కన్ఫ్యూజన్లో గెలవడం సులభం. మీ 2009లో కాంగ్రెస్ గెలిచింది రెండోసారి. అందుకే అందరూ అనుకుంటున్నారు కాంగ్రెస్ ఏదో భారీగా పాలన చేసిందని. పాలన చేసి పీకింది కాదు అది. ఆ రోజున 2009లో దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగింది రాష్ట్రాలకి. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు గెలిచింది?
నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే మా తెనాలి పార్లమెంట్ నియోజకవర్గం అప్పుడు రోసి ఎంపీగా గెలిచింది, పార్లమెంట్ నియోజకవర్గమే లేచిపోయింది. అవును. అట్లాగే మనకి విజయవాడకు సంబంధించి విజయవాడ వెస్ట్ ఉండేది, విజయవాడ ఈస్ట్ ఉండేది, మూడోది కంకిపాడు ఉండేది. అవును. కానీ ఏమైంది, విజయవాడ వెస్ట్ ఈస్ట్ సెంట్రల్ అనే ఒక నియోజకవర్గం పుట్టింది. అట్లాగే పెనమలూరు అనే నియోజకవర్గం పుట్టింది, కంకిపాడు లేచిపోయింది. అవును. ఇట్లాగే మారేటప్పటికి ఈ మారింది కొత్త వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. అవును. దాంట్లో ఇంకోటి ఏం చేసింది, కాంగ్రెస్ చేతిలో ఉంది కదా, అప్పుడు ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ కదా ఉంది. రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, ఇప్పుడు హైదరాబాద్లో ఇదివరకు పాత బస్తీలు ఇప్పుడు బీజేపీ గెలుస్తుండేది ఎక్కువగా, ఇది కొన్ని సీట్లు ఇప్పుడే కదా బండారు దత్తాత్రేయ, నరేంద్ర వీళ్ళందరూ గెలుస్తూ వచ్చింది. కానీ ఎక్కడైతే పాత బస్తీలో హిందువులు పోలరైజ్ అయ్యి ఓట్లు వేసేవాడు బీజేపీ, హిందువుల ఓట్లు తీసుకెళ్లి వేరే నియోజకవర్గాలు కలిపేశాడు, వేరే నియోజకవర్గాల్లో ముస్లింలను కూడా తీసుకొచ్చి దీంట్లో కలిపేశాడు రాజశేఖర రెడ్డి. చేతిలో కింద వాళ్ళే పైన వాళ్ళే కదా. అప్పటి నుంచి అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్కి మస్ట్, 7 అసెంబ్లీ సీట్లు మస్ట్. నువ్వు ఏం జరిగినా సరే బ్రహ్మ ప్రళయం వచ్చినా వాళ్ళే గెలుస్తారు. అట్లాగా అదే కాకుండా తెలుగుదేశానికి బలమైనటువంటి సీట్లు, ఒక దేవినేని రమణ సొంత నియోజకవర్గం నందిగామ బలమైన నియోజకవర్గం, కంటిన్యూగా తెలుగుదేశం గెలుస్తూ వస్తుంది. వసంత నాగేశ్వరరావు వల్లే కాలే, దాన్ని తీసుకెళ్లి ఎస్సీ రిజర్వ్ చేశారు. గుంటూరు దగ్గర పత్తిపాడు కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి ఫైనాన్షియల్ శక్తి అక్కడ తీసేశారు, దాన్ని తీసుకొచ్చి ఎస్సీ చేశారు. అదే ఇప్పుడు సుచరిత ఇల్లు గెలిచింది అక్కడే కదా. అట్లాగా తెలుగుదేశం నాయకులు బలమైన నియోజకవర్గాలన్నీ ఎస్సీ రిజర్వ్ చేశారు, చేసేసి వీళ్ళకి లేకుండా చేశారు. అట్లాగే రేపు ఇవాళ దేశంలోని అతిపెద్ద ప్రాంతాలన్నీ వీళ్ళ చేతిలో ఉన్నాయి, అనేక రాష్ట్రాలు, కేంద్రంలోనూ వీళ్ళే ఉన్నారు. కాబట్టి ఏం చేస్తారు, వీళ్ళకి ఓట్లు పడే విధంగా నియోజకవర్గాల్ని రీఆర్గనైజ్ చేస్తారు, రీఆర్గనైజ్ చేసేస్తారు. అట్లాగా అలాగే ప్రత్యర్థులకు బలంగా గెలిచేసి ఎట్లని డివైడ్ చేసేస్తారు. అంతే కదా, సులభం కదా. అంటే అది నియోజకవర్గాల పునర్విభజనలో మాత్రమే అది సాధ్యం అవుతుంది, సాధ్యం అవుతుంది. అలా చేసేసారనుకోండి బీజేపీ ఈజీగా గెలవచ్చు కదా, 500 పైన గెలవచ్చు కదా. అలా చేసి 28కి వెళ్ళొచ్చేమో, అందులో 33% ఉమెన్ అన్నారు, అది కూడా ఉపయోగపడుతుంది కదా వాళ్ళకి. కానీ అలాగే చేయొచ్చు. జేపీసీ ఇచ్చిన నివేదిక ప్రకారం న్యాయపరంగా కానీ శాసనపరంగా కానీ ఇంకెలాంటి చిక్కులు లేవు అనేది క్లియర్ అయిపోయిందా? అంటే పేపర్లో వచ్చింది వాళ్ళు చెప్పినట్టు ఉంటది, కానీ వెళ్తారు ఆటోమేటిక్ గా. ఇప్పుడు ఇండిగో విమానాలకి సుప్రీంకోర్టుకి ఏంటి సంబంధం? కోర్టులు ఎప్పుడైతే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు లేకపోతే మాకు అన్నిట్లో హక్కు ఉన్నాయి అనుకుంటున్నాయో పెద్దానికి వెళ్తారు. ఇందులో ఖచ్చితంగా వెళ్లే హక్కు కూడా ఉంది కాన్స్టిట్యూషన్, ఎందుకంటే ఇది రాజ్యాంగం ప్రకారం సవాల్ చేస్తారు. రాజ్యాంగంలో లేని విధానం అంటారు, కానీ వీళ్ళు ఏమంటారు, అసలు రాజ్యాంగం పుట్టినప్పుడు ఉందే ఈ విధానం అంటారు. చెమిలో అప్పుడు జరిగినాయి కదా అసెంబ్లీలు పార్లమెంట్లకి, వరుసగా 3 టైంలు అట్టాగే జరిగింది. ఆ తర్వాత రాష్ట్రాల్లో పాలనలు రద్దు చేయటం, ఆర్టికల్ 356 పెట్టి, అలాంటి సందర్భంలో మధ్యలో ఎన్నికలు జరగడం, అట్లా మార్పు చేర్పులు స్టార్ట్ అయినాయి. లేకపోతే జవహర్లాల్ నెహ్రూ బతుకున్నంత వరకు 3 సార్లు కూడా అవే జమిలి ఎన్నికలే. ఇప్పుడు ఇది అంటే ఒక చట్ట సవరణ జరుగుద్దా లేదంటే ఒక కొత్త చట్టాన్ని రూపొందిస్తారా? అదే చేయాలి, చట్ట సవరణ కాదు, చట్టం రూపొందించాలి. జమిలి ఎలక్షన్ అనేటటువంటి ఈ చట్టం ఎట్లా ఉండాలంటే ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకుని ఆ డేట్ లో అన్ని ఎన్నికలు జరిగిపోవాలి. అది 1 దశలోనా 2 దశలోనా జరిగిపోయాక ఆ తర్వాత ఎన్నికల్లో అలాగని మధ్యలో గొడవ అయ్యి రిజైన్ చేస్తామో లేకపోతే ప్రభుత్వం పడిపోతుంది, అప్పుడు వాళ్లే శాశ్వతంగా ఉంటాం, లేకపోతే అది రాష్ట్రపతి పాలన కాదు. ఆ తర్వాత జరిగే ఎన్నిక మళ్ళీ 5 ఏళ్లకు కాకుండా ఈ కట్ ఆఫ్ డేట్ 5 ఏళ్ల కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2029లో జరిగింది, మధ్యలో 30లో గవర్నమెంట్ కూలిపోయింది, అప్పుడు నెక్స్ట్ జరిగే ఎన్నిక 34 వరకు మాత్రమే ఉంటది, 4 ఏళ్లే ఉంటది. అలాగా ఇప్పటిదాకా బై ఎలక్షన్స్ లో ఎట్లాంటి ప్రొసీజర్ ఉంటుందో స్టేట్ ఎలక్షన్స్ లో కూడా అట్లాంటి ప్రొసీజరే ఉంటది. అదే అన్న, అలా మళ్ళీ ఇప్పుడు కొత్త చట్టం రూపొందించాలి ఆ షరతులతో, అంతే ఆ నిబంధనలతో. అది సార్ నిజంగా 2028లో అంటే తెలంగాణకైతే నాకు తెలిసి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. ఆంధ్రప్రదేశ్లో అది పార్టీలు ఏమన్నా పరుగులు తీయాల్సి వస్తుందా, అటు కూటమి ప్రభుత్వ పార్టీలకు కానీ? ఢిల్లీలో అయితే ప్రస్తుతం వెతుకుతున్నారు వీళ్ళు, ఇటు వైసీపీ వాళ్ళు కనుక్కుంటున్నారు, అటు పక్కన కాంగ్రెస్ వాళ్ళు వెతుకుతున్నారు. ఎలక్షన్ అవుతుందంటే ఈ లోపు 2-3 పరిణామాలు జరుగుతాయి. ఒకటి, లోకేష్ని అర్జెంటుగా సీఎం చేసేయాల్సి వస్తుంది.
ఉమ్, అట్లాగే ఆ తర్వాత వీళ్ళ బంధం మరింత బలంగా ఉంచుకుంటారు. ఇప్పుడు ఈ మధ్యలో విభేదాలన్నీ సరి చేసుకుంటారు. కూటమి ఒక ఇట్లాగే ఏడాది వెళ్తుంది లాస్ అవుతాం ఎలక్షన్. ఒక రకంగా. ఆ, కూటమి ఇట్లాగే ఉంటుంది అప్పుడు. జాగ్రత్తగా ఓకే. చేసుకుని ఓకే. వెళ్ళొచ్చు మేబీ. వైసీపీకి ఏమన్నా క్లిష్ట పరిస్థితి వస్తుందా? ఏముండదా? ఖచ్చితంగా ముందస్తు ఎలక్షన్ జరిగితే వైసీపీకి క్లిష్ట పరిస్థితి. ఉమ్, 29లో ఉమ్, జరిగితే వైసీపీకి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇప్పటికి ప్రభుత్వ వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఉమ్, మధ్య తరగతిని వీళ్ళు డైవర్ట్ చేయగలుగుతున్నారు. మధ్య ఉమ్, తరగతికి ఎప్పటికి ఒక అసంతృప్తి ఉంది, కానీ అది వాళ్ళని బాగా కసెక్కిచ్చేటంత లేదు. అవును. ఈ లోపుగా ముందస్తు ఎలక్షన్ జరుగుతుంది అనుకుంటే కనుక వీళ్ళు మధ్య తరగతిని సంతృప్తి పరిచే పనులు చేస్తారు కొన్ని. అవును. అట్లాంటివి జరిగినాయి అంటే మారుతుంది అనమాట సీన్. కానీ వైసీపీ ప్రిపేర్డ్గా ఉన్నట్టే కనిపిస్తుంది, మాటలు కూడా వినిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి. అది పైకి మాత్రమేనా? జగన్ పాదయాత్ర ముందుకు జరుగుద్ది ఇప్పుడు, అంటే అంతే. లోకేష్ సీఎం జగన్ పాదయాత్ర ముందుకు జరుగుతాయి. ఓకే. ప్రిపేర్ అవ్వాల్సిన సమయం అయితే ఇంకా ఆసనం అయింది అనుకోవాలేమో వైసీపీ అంతే. కూడా. రైట్. రైట్. చూద్దాం, మొత్తానికి 2028లో ఎన్నికలు జరగబోతున్నాయా? జమిలీకి సంబంధించి లైన్ క్లియర్ అయిపోతున్నట్టేనా? అఫీషియల్గా అధికారికంగా అయితే కేంద్రం నుంచి ఒక ప్రకటన అయితే రావాలి. తర్వాత దానికి సంబంధించి ఎలా రూపొందించబడుతుంది కొత్త చట్టం, ఏ ఏ నిబంధనలు ఉంటాయి, ఏ ఏ షరతులు ఉంటాయి, ఇవన్నీ వేచి చూడాల్సిన అంశం.